సో మనం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఈ 5-6 వచనాలు మనం క్రిందసారి ధ్యానం చేసుకున్నాం. మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను నేను. 5వ వచనంలో మనం చదువుకున్న మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడుగవలెను, అది అతనికి దేవుడు అనుగ్రహించినని. అయితే ఇక్కడ నేను జ్ఞాపకం చేసిన విషయం ఏంటి అని అంటే, నిజానికి యాకోబు అడగండి అన్నాడు, అడిగితే ప్రభు మీకు ధారాళంగా దయచేస్తాడు అని అన్నాడు. అప్పుడు నేను ఒక విషయం చెప్పాను, ఇంతకీ ఆయన అడగమన్నది ఏంటి అని అంటే జ్ఞానం కొద్దుగా ఉంటే అడగమన్నాడు. ఏ జ్ఞానం అనేది క్రిందసారి మనం మాట్లాడుకున్నాం. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఇది భౌతిక సంబంధమైన జ్ఞానం కాదు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. 9వ వచనంలో నుంచి 11వ వచనం వరకు ఏం చూసామనంటే, ద గ్లోరీ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ అంటే ధనం, ఐశ్వర్యం, అధికారం, గొప్పతనం ఈ మనిషికి కలిగినప్పుడు సాధారణంగా మనిషి ఒక మోసం, ఒక ట్రాప్. నిజానికి చెప్పాలంటే నా లైఫ్లో ఏముంది, నాకు అధికారం ఉంది, ధనం ఉంది, పేరుంది, గొప్పతనం ఉంది, కాబట్టి మనిషి గర్వించి దేవుని అవసరం నాకు లేదు, సాటి మనిషి అవసరం నాకు లేదు అనుకునే స్థితికి వెళ్ళే ప్రమాదం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, తనకు కలిగిన దీనదశ యందు అతిశయపడవాలని అంటున్నాడు. అంటే ఉన్నత స్థాయిలో ఉన్నవాడికి దీనదశ అనేది సర్వసాధారణంగా అది దేవుడు కలుగు చేస్తేనే తప్ప, దేవుడు రియాలిటీ తెలియజేస్తేనే తప్ప అది జరగదు. ఈ లోకంలో ఉన్నవాడికి మీరు దీనత్వాన్ని నేర్పించండి చూద్దాం. ధనవంతుల్ని, అధికారులకి వాళ్ళకి దీనత్వం నేర్పించడం అని అంటే ఇట్స్ ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకొరకు అని అంటే అది పరసంబంధమైన జ్ఞానం. అందుకని నెక్స్ట్ మీరు చూస్తే 11వ వచనంలో ఎవరు ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా, ఎంత సంపాదించినా సరే, ట్రూత్ ఏంటి అంటే, జ్ఞానం ఏంటి అని అంటే, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యం నశించు, అలాగే ధనవంతుడు తన ప్రయత్నముల్లో వాడిపో. ఇది రియాలిటీ. సో మనిషి ఎంత సంపాదించినా సరే ఒక రోజుకి ఏమైపోవాల్సిందే అని అంటే, తన ప్రయత్నాల్లో ఖచ్చితంగా తను చేస్తూ ఉంటాడు, పరిగెడుతూ ఉంటాడు, పరుగు కొనసాగుతూనే ఉంటుంది. బట్ వన్ డే హీ విల్ ఫాల్ బ్యాక్, హీ విల్ ఫాల్ డౌన్ అనే సత్యం. సో ఒక తర్వాత శోధన, ఎలా శోధన చేయించాలి, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే మరలా ఈ పుస్తకం మీరు ఎండింగ్ చూస్తే ప్రేయర్తో మొదలు పెట్టాడు. మళ్ళీ ప్రేయర్తోనే ఈ బుక్ని మనం క్లోజ్ చేయటం కూడా మనం చూస్తాం. ఇంచుమించు 12వ వచనం నుంచి మీరు చూస్తే, ముఖ్యంగా 13వ వచనం నుంచి చదువుతారు ఎవరన్నా? 5వ అధ్యాయం 13వ వచనం. అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతను లేకును. అతడు పాపములు చెప్పిన వాడైతే పాప క్షమాపణ పొందును. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలం కలిగి ఉంది. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపబడినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన, భూమి తన ఫలం ఇచ్చాను. చాలు. సో మీరు చూస్తే నాకు ఎందుకు ఏమనిపించిందంటే, పత్రికని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రేయర్తో బుక్ను ఓపెన్ చేశాడు, ప్రేయర్తో మరలా బుక్ని ఏం చేశాడు అని అంటే క్లోజ్ చేశాడు. ఇంట్రెస్టింగ్ కదా. అసలు యాకోబు పత్రిక అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు. ఎందుకొరకు అంటే ఎలా అనిపిస్తుంది అని అంటే, అసలు సంబంధం లేనట్టుగా ఉంటుంది ప్రతి అధ్యాయానికి కూడా. ఎందుకనంటే టాపిక్స్ మారిపోతూ ఉంటాయి, ఐడియాస్ మారిపోతూ ఉంటాయి. మీరు పౌలు గారి పత్రికలు చదివితే చాలా సిస్టమేటిక్గా రాస్తాడు ఆయన. ఏది ఒక టాపిక్ తర్వాత దానికి రిలేటెడ్గా ఇంకొక టాపిక్, దానికి రిలేటెడ్గా ఇంకొక టాపిక్ రాసినట్టుగా రాస్తాడు.
కానీ యాకోబు పత్రిక చదివినప్పుడు ఇదేంటి అప్పుడే ఇలా అన్నాడు, మళ్ళీ ఇలా అంటున్నాడు అని మనకు కొన్నిసార్లు కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు. కానీ ఈయన పుస్తకాన్ని అర్థం చేసుకోవటానికి నాకు కనిపించిన ఒక విషయం ఏంటి అని అంటే, ఈ ఓపెన్ ద బుక్ విత్ ప్రేయర్, ఈ క్లోజ్ ద బుక్ విత్ ప్రేయర్. ఎందుకు అలా చేసి ఉండొచ్చు అని అంటే దర్ ఇస్ అ రీజన్, దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి అని అంటే క్రైస్తవ భక్తి జీవితాన్ని గురించిన పుస్తకం ఇది. దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్ క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. మీరు పుస్తకం లోపలికి వెళ్తే ఆయన ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడతాడు, విశ్వాసాన్ని గురించి మాట్లాడతాడు, తర్వాత ఏంటి అని అంటే దాతృత్వాన్ని గురించి మాట్లాడతాడు, తర్వాత ఈక్వాలిటీ గురించి మాట్లాడతాడు, దాసుల్ని ఎలా ట్రీట్ చేయాలి, యజమానుల్ని ఎలా ట్రీట్ చేయాలో మాట్లాడతారు, బోధకులు ఎలా ఉండాలో మాట్లాడతాడు. 4వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి మీలో యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, ఇంకా చాలా టాపిక్స్ అన్నీ మాట్లాడిన తర్వాత ధనవంతులు ఎలా ఉంటున్నారు, ధనవంతులు ఏం చేయాలి 5వ అధ్యాయంలో మాట్లాడిన తర్వాత ఇప్పుడు మరలా ప్రేయర్తో ఏం చేస్తున్నాడు అని అంటే పుస్తకాన్ని క్లోజ్ చేస్తున్నాడు. నాకేమని అనిపించింది అని అంటే క్రిస్టియన్ లైఫ్లో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అది భక్తి జీవితం కావచ్చు, విశ్వాస జీవితం కావచ్చు, మారల్ ఇష్యూస్ కావచ్చు, సోషల్ ఇష్యూస్ కావచ్చు, లేదా చర్చ్లో ఉన్న ఇష్యూస్ కావచ్చు. ఇవన్నీ కూడాను కనెక్టెడ్ టు ప్రేయర్. దే షుడ్ కమ్ అండర్ ద ప్రేయర్. అవి ప్రార్థన క్రిందకు రావాలి. ఎందుకొరకు అని అంటే అల్టిమేట్గా ప్రేయర్ అనేది మన జీవితంలో, నేను క్రిందటిసారి కూడా చెప్పాను, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద వర్క్ ఆఫ్ గాడ్ ఈజ్ త్రూ ప్రేయర్. దేవుని శక్తి, దేవుని సన్నిధి, దేవుని యొక్క కార్యాలు ప్రార్థన లోపలే, ప్రార్థన క్రిందనే దేవుడు చేస్తాడు అనేది ఖచ్చితం. మనం చాలాసార్లు భక్తి జీవితంలో మన భక్తి బాగోవాలి, మన విశ్వాసం బాగోవాలి, మనం చేసే పని బాగోవాలి, మన క్రియలు బాగోవాలి, వీటన్నిటి గురించి మాట్లాడతాం. బట్ మనం ప్రేయర్ లైఫ్ని నెగ్లెక్ట్ చేస్తాం. బట్ నాకెందుకు ఈ పుస్తకం చదివినప్పుడు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ బట్ దే ఆర్ ఆల్ బౌండ్ ఇన్ ప్రేయర్ అన్నట్టుగా ఆయన రాసిన విధానం చూస్తే నాకు అని అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే ఈ 13వ వచనం నుంచి కూడాను చూడండి, ఇక్కడ ఎన్ని ఇష్యూస్ కవర్ చేస్తున్నాడో. శ్రమ గురించి మాట్లాడాడు. మీకు శ్రమ కలిగితే ప్రార్థన చేయాలి, మీకు రోగం వచ్చిందా ప్రార్థన చేయండి, అలాగే సంఘ పెద్దలు పిలిపించి అతనితో ప్రార్థన చేయించండి అని అన్నాడు. రెండవది, మీ ప్రార్థన విశ్వాస సహితమైనదైతే ఖచ్చితంగా ప్రభు అతన్ని స్వస్థపరుస్తాడు. పాపాలు చేసిన వాడైతే అతడు అంటే ఇన్ఫ్యాక్ట్ ఏమంటున్నాడు చూడండి, ప్రేయర్ అండ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ప్రార్థన, పాప క్షమాపణ. 16వ వచనంలో మరలా ఏమంటున్నాడు చూడండి, మీరు ఒకరి పాపాలు ఒకరితో ఒప్పుకోనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. అంటే మీ పాపాలు ఒకరితో ఒకరు ఒప్పుకుంటే రికన్సిలియేషన్. ఇక్కడ స్వస్థత అంటే నాకు తెలిసి సంబంధం, రిలేషన్షిప్ గురించి మాట్లాడతారు. మీరు ఒకరి గురించి ఒకరు పాపాలు ఒప్పుకోండి, బట్ ఒప్పుకున్న ఎదుటి వ్యక్తి క్షమిస్తాడని గ్యారెంటీ లేదు, అంగీకరిస్తాడని గ్యారెంటీ, మీ రిలేషన్షిప్ మీ రెస్టోర్ అవుతుందని గ్యారెంటీ లేదు. బట్ ఏమంటున్నాడు అంటే మీరు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుద్దని అంటున్నాడు. ఏ స్వస్థత అని అంటే డెఫినెట్లీ హీలింగ్ ఆఫ్ రిలేషన్షిప్. అంత మాత్రమే కాదు, ఇంకేమంటున్నాడు చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని చెప్పి, ఈవెన్ ఇట్ కంట్రోల్స్ ద క్రియేషన్, క్లైమేట్, వెదర్, బియాండ్ అవర్ లైఫ్. అంటే మన జీవితంలోని ఇష్యూస్ మాత్రమే కాదు, బియాండ్ ది ఇష్యూస్ ఆఫ్ అవర్ ఫిజికల్ థింగ్స్, హ్యూమన్ థింగ్స్. ఎందుకంటే డైలీ ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు వర్షం పడలేదండి, మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షం పడిందండి. అంటే ఈయన ముందు నిజానికి ఈ టాపిక్లోని ఇష్యూస్ అన్ని ముందే మాట్లాడాడు. బట్ ప్రేయర్ అనేది చూడండి, ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్. మనం ఏదో వారానికి ఒకసారి కూడుకొని ఏదో 3-4 ఉన్నాం కాబట్టి తప్పక చేసేది కాదు. దాని స్కోప్ ఎంత ఉంది అని అంటే మన లైఫ్లో ప్రతీది కూడా ఇట్ హ్యాస్ టు బి డెల్ట్ ఇన్ ప్రేయర్. అది ప్రార్థనలోనే అది ఏమవ్వాలి అని అంటే తీర్చిదిద్దబడాలి, సరిచేయబడాలి. అలా చేయబడినప్పుడే మనం నిజంగా ఏం చూడగలమనంటే దేవుని పని, దేవుని కార్యం అందులో మనం చూడగలం. లేదంటే మాత్రం మనం మన సొంత ప్రయత్నాలు ఏమైపోతూ ఉన్నట్టు అని అంటే కొట్టుకుపోతూ ఉన్నట్టు. ఎనీథింగ్ అది మన శక్తికి మించినదా, మన శక్తి లోపల ఉన్నదా,
అదొక సంబంధానికి సంబంధించిందా, స్వస్థతకి సంబంధించిందా, అవసరానికి సంబంధించిందా, అక్కరికి సంబంధించిందా, ఆత్మీయ జీవితానికి అందుకని క్రిందటి వారం మనం మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు మనం శోధన చేయించగలం అని అనుకుంటున్నాం, కానీ ప్రభువే ఏం నేర్పించాడు క్రిందసారి జ్ఞాపకం ఉందా? మన జ్ఞాపకం ముమ్మారు ఆయన సిలువకు ముందు శిష్యుల దగ్గరకు వచ్చి ఏమన్నాడు అంటే, మీరు శోధనలో పడుకున్నట్లు. అదేంటిది? అంత పెద్ద శోధన ముందు ఉంటే యేసుప్రభు చేయాల్సిన పని ఏంటి? బాబు, సైనికులు వస్తారు, నన్ను పట్టుకుంటారు, మీరు అందరూ పారిపోతారు నాకు తెలుసు అని వాక్యం బోధించాలి. నిజాన్ని ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయాలి. ఏమని ప్రెడిక్ట్ చేయాలి? వారు వస్తారు, వీడు నన్ను ముద్దు పెట్టుకుని అప్పగిస్తాడు, మీరు అందరూ పారిపోకండి, ధైర్యంగా ఉండండి, నేను చనిపోతాను, తిరిగి లేస్తాను మాటలు చెప్పాలి. ఎందుకరకంటే ఆల్రెడీ మాటలు చెప్పేసాడు ఆయన. ఎప్పుడు చెప్పాడు? బ్రతుకున్నప్పుడు ఆ స్టేజ్కి రావటానికి ముందే నేను చనిపోతాను, తిరిగి లేస్తాను అన్న మాటలు చెప్పేశాడు. బట్ వాక్యం ఉన్న తరువాత వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇనఫ్ వితౌట్ ప్రేయర్. ప్రార్థన లేకుండా వాక్యం ఒక్కటే సరిపోదు. ప్రభు అక్కడ నేర్పిస్తున్న పాట. కాబట్టి మీకు ఆల్రెడీ సత్యం అయితే చెప్పాను, బట్ ఇప్పుడు ఆ సత్యంలో నిలబడాలి అని అంటే యూ నీడ్ సూపర్ న్యాచురల్ పవర్. ఖచ్చితంగా అసాధారణమైన శక్తి మీ జీవితంలో కావాలి ఈ శోధన జయించాలి. ఎందుకంటే శోధన అంత భయంకరమైంది, అది కేవలం ప్రార్థనలోనే సాధ్యం. ప్రభు అక్కడ వాళ్ళకి ఇచ్చిన ఆప్షన్ ఏంటి అని అంటే ప్రేయర్. మీరు ప్రేయర్ చేయండి, నాతో కూడా గడపండి, దేవుని సన్నిధిలో ఉండండి. దేవుని యొక్క అసాధారణమైన శక్తి ప్రార్థనలో పొందుకుంటే ఖచ్చితంగా మీరు ఏం చేయగలరంటే ఈ శోధనలో నిలబడగలరు. బట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకున్న పరిస్థితి, మనం అక్కడ ఉన్న అదే పని చేసేవాళ్ళం అనుకోండి, అది శారీరక బలహీనత కావచ్చు, బడలికి కావచ్చు, ప్రార్థనకు సమయాన్ని ఇవ్వలేకపోయారు. సో దే ఆర్ నాట్ అలర్ట్ ఇన్ స్పిరిట్. ఖచ్చితంగా పాపంలో శోధనలో పడ్డారు, పాపంలో పడ్డారు, ప్రభువుని తృణీకరించారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియలేదు, ఏం మాట్లాడాలో తెలియలేదు, ఎలా ప్రవర్తించాలో తెలియలేదు. బికాస్ దే ఆర్ నాట్ రెడీ స్పిరిచువల్. సో ఆల్ దట్ ఈస్ టు సే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే ప్రేయర్ అనేది ఎంత పెద్ద ఏంటంటే రోల్ మన జీవితంలో ప్లే చేస్తుంది. ఎనీ ఇష్యూ, ఫిజికల్, స్పిరిచువల్, ఏంటంటే రిలేషనల్, సిన్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే టెంప్టేషన్ కావచ్చు, నీడ్స్ కావచ్చు, ప్రేయర్ ఈజ్ ది ఆన్సర్. ప్రార్థనే దానికి సమానం. మన సొంత ప్రయత్నాలు మనల్ని ఏం చేస్తాయి అని అంటే ప్రూవ్ చేస్తాయి యువర్ ఫెయిల్యూర్. బట్ ప్రేయర్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ క్రియేట్స్. అందుకని నేను ఈ యాకోబు పత్రిక కొన్ని వారాల నుంచి అక్కడక్కడ కొన్ని సందర్భాలు తీసుకొని చెప్తూ ఉన్నాను. మీకు గుర్తుందా, ఫస్ట్ నేను యాకోబు పత్రిక గురించి ఒక ఫ్యూ వీక్స్ క్రితం నేను మాట్లాడినప్పుడు ఈ మాట చెప్పాను. ప్రార్థన చేస్తే జాన్ పైపర్ అన్న ఆయన ఈ మాట చెప్పాడు నిజానికి ప్రేయర్ గురించి. యాకోబు పత్రికలో ఉన్న మాట మాట్లాడితే ఏమన్నాడనంటే, దేవుడు సృష్టి కొన్ని వేల సంవత్సరాల క్రితం చేశాడు అని చాలా మంది చెప్తారు. బట్ ఈ రోజు కూడా దేవుడు క్రియేషన్ చేస్తాడా, క్రియేట్ చేస్తాడా అని అంటే దానికి ఆయన అన్న మాట ఏంటంటే ఎస్ హి డస్. ఎందుకొరకు అని అంటే చచ్చినోడి కొరకు ప్రార్థన చేస్తే చచ్చినోడిని తిరిగి లేపాడంటే ఏం చేశాడు? ఆయన లైఫ్ని క్రియేట్ చేశాడు, అంతే కదా. పుట్టుగుడ్డువాడు, వాడికి చూపు లేదు, వాడికి నడక లేదు. తర్వాత ఏమంటారంటే ఆ చేతిని ఓచ చెయ్యి అని అంటారు. ఓచ చెయ్యి అని అంటే షార్ట్ హ్యాండ్. అసలు ఆ చెయ్యి అనేది లేదు, మజిల్ లేదు, బోన్ లేదు, నెర్వ్స్ లేవు, డెవలప్మెంట్ లేదు. ప్రార్థన చేస్తే ఓచ చేయగలవాడు స్వస్థపరచబడ్డాడంటే అర్థం ఏంటి? లేని కండరాలు ఎక్కడి నుంచి వచ్చాయి, లేని నరాలు ఎక్కడి నుంచి వచ్చాయి, లేని ఎముకలు ఎక్కడి నుంచి వచ్చాయి, లేని సెల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనంటే ఆయన అన్నమాట భలే నాకు నచ్చింది. అదేంటంటే ప్రేయర్ క్రియేట్ థింగ్స్. ఈవెన్ టుడే, ఈరోజు కూడా ప్రార్థన లేని వాటిని సృష్టిస్తుంది. దట్స్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్, దట్స్ హౌ మ్యాటర్స్ ఇట్ ఈస్. కాబట్టి ఈరోజు ప్రార్థనకు వచ్చిన మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మనల్ని మనం మరొకసారి పురుగొల్పుకోవాల్సింది, ప్రేరేపించుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్లో చాలాసార్లు ఇక్కడ ఎక్కడ పాసిబిలిటీ లేదు, కనిపించట్లేదు. నేను ప్రార్థన చేసినా కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే క్లియర్గా ఉంటుంది, లెఫ్ట్ రైట్ అయితే అది జరగాలి, లేకపోతే ఇది జరగాలి, ఏది జరిగినా నాకు నష్టమే. అంటే మోసే టైం లాగా ముందు సముద్రం వెనకతల
ఇంకా ఆప్షన్ ఏముంది? దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. బట్ గాడ్ క్రియేట్స్ సంథింగ్ వెన్ వి ప్రే. ఆప్షన్ మన దృష్టిలో అయితే లేదు. ముందు చావే, వెనక చావే, ఓన్లీ ఆప్షన్ చావే. కానీ హీ కెన్ క్రియేట్ అ వే. అది అప్పటి వరకు ఎవడు చూసి ఉండడు, అప్పటి వరకు ఎవరికి కనిపించి ఉండదు. బట్ దట్స్ హౌ పవర్ వీ హ్యావ్ ఇన్ ప్రేయర్. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఎడతెక్కకుండా ఉందాం. మనం కూడుకున్న ఒక్కరమైనా, ఇద్దరమైనా, 10 మంది అయినా, ఏకాంతంగా అయినా, సమాజంగా అయినా ప్రార్థన మనం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. గాడ్ వర్క్స్ త్రూ ప్రేయర్.